హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే సర్వ సమర్థత. ఈ కథ గురించి తెలుసుకుందాం. పూర్వము ఒకానొక గురువు గారు తన గురుకులంలో శిష్యులకు ఆత్మవిద్యను బోధిస్తూ వాళ్లను సర్వసమర్థులుగా తీర్చిదిద్దుతూ ఉండేవారు. అలా ఒకసారి తన దగ్గర విద్యాభ్యాసము పూర్తి చేసిన శిష్యులను తిరిగి వాళ్ళ ఇండ్లకు పంపిస్తూ చివరిగా వాళ్లకు ఒక పరీక్ష పెట్టారు. అందులో భాగంగా వాళ్ళను ఒక అడవిలోకి తీసుకువెళ్ళి, పిల్లలు, ఇక్కడి నుండి బయలుదేరి మీరు మార్గమధ్యంలో వచ్చే కొండలను, నదులను, సెలయేళ్లను, మైదానాలను దాటాలి. ఆ తర్వాత వచ్చే సొరంగం మార్గంలోకి కూడా వెళ్ళి అందులో నుంచి జాగ్రత్తగా బయటికి రావాలి. అక్కడ నేను మీకోసం వేచి ఉంటాను అని గురువు చెప్పడం జరిగింది. పందెం మొదలు కాగానే పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుతూ, దుంకుతూ, గెంతులు వేస్తూ, ఎగురుతూ చివరికి సొరంగం దగ్గరికి చేరుకొని లోనికి తొంగి చూశారు. లోపలంతా చిమ్మ చీకటి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడని పరిస్థితి. అంతవరకు ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ కలిసికట్టుగా నడిచిన వాళ్ళందరూ కూడా సొరంగంలోకి ప్రవేశించగానే భయముతో ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ అందులోంచి బయటపడడానికి తొందరపడసాగారు. దానికి తోడు ఆ సొరంగం దారి అంతా కూడా పదునైన రాళ్లతో నిండి ఉండడం వల్ల అవి కాళ్లకు కుచ్చుకొని వాళ్లకు గాయాలు అవుతున్నాయి. అలా భయంతో విలవిలలాడుతూనే రాళ్ళు కుచ్చుకుంటున్న పాదాల నొప్పిని భరిస్తూ ఎలాగో అలాగా అందరూ వెనక ముందు సొరంగంలోంచి బయటపడడం జరిగింది. కలిసికట్టుగా సాగాల్సిన ప్రయాణాన్ని గందరగోళంగా ముగించుకొని అక్కడ తమ కోసం వేచి ఉన్న తమ గురువుగారిని చేరి తమ తమ అనుభవాలు వివరించారు. కొందరు బాధతో తమ కష్టాలను ఏకరువు పెడితే, మరికొందరు జాగ్రత్త పరులు తాము ఎంతటి ఎరుకతో సొరంగాన్ని దాటాల్సి వచ్చిందో తెలియజేశారు. ఇంకొందరు శిష్యులు మాత్రం ఆ చీకట్లో తమ పాదాలకు కుచ్చుకుంటున్న పదునైన రాళ్ళు తమ వెనక వచ్చే వాళ్లకు కుచ్చుకోకూడదన్న ఉద్దేశంతో వాటిని ఏరి మూట కట్టుకుంటూ బయటకు వచ్చినట్లు తెలియజేశారు. సరే, ఆ రాళ్లను ఏరిన వాళ్ళు ముందుకు వచ్చి వాటిని నాకు చూపించండి అన్న గురువుగారి మాటలకు ముందుకు వచ్చి మూటలు విప్పి చూసిన ఆ శిష్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అవి మామూలు రాళ్ళు కావు, ఎంతో విలువైన జాతి వజ్రాలు. వాళ్లను అభినందిస్తూ గురువుగారు, జీవితం కూడా చీకటి సొరంగం లాంటిదే. అందులో పడి భయంతో ప్రతి ఒక్కరూ పరుగులు పెడుతూ ఉంటారు. అది సహజము. కానీ ఆ హడావుడిలో కూడా ఒక్కింత ఇతరుల గురించి ఆలోచిస్తూ వాళ్లకు మేలు చెయ్యాలనే ప్రయత్నించే వాళ్ళే అసలైన సమర్థులు. ఆ సర్వసమర్థతే మీరు సంపాదించవలసిన నిజమైన సంపద అంటూ కర్తవ్యాన్ని బోధించారు. చూడండి, అక్కడ ముందు వెళ్ళే వాళ్ళు వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకూడదని ఆ రాళ్లను ఏరడం వల్ల అలా లబ్ధి పొందారు, ఇలా లబ్ధి పొందారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.